అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే వెయిట్ లాస్ జర్నీలో మీరు ప్రోటీన్ డైట్ చేయండి, లేదు అంటే ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి, లేదా అచ్చంగా మంచినీళ్ళే తాగండి. ఏ డైట్ చేసినా కూడా ప్రతిరోజు బరువు తగ్గుతారా, తగ్గుకుంటూ వెళ్తుందా? అలా ఉండదండి. ఎప్పుడు కూడా ఇలా ఉండదు. గ్రాఫ్ అన్నమాట. తగ్గడం పెరగడం, ఒక్కొక్కసారి పెరుగుతాం. మనం కరెక్ట్గా డైట్ చేసినా కూడా పెరుగుతూ ఉంటాం. స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో మనం ఏ డైట్ అయినా చేయనివ్వండి, చిన్న చిన్న మార్పులు చేసినా కూడా వాటర్ లాస్ ఉంటుంది. 50 కేజీల వాళ్ళు దానికి తగ్గట్టుగా తగ్గుతారు, 100 కేజీల వాళ్ళు దానికి తగ్గట్టుగా తగ్గుతారు. తర్వాత లిక్విడ్ ఫ్యాట్ ఉంటుంది, 200 గ్రాములు 300 గ్రాములు తగ్గుకుంటూ వస్తుంది. కానీ తర్వాత మొండి ఫ్యాట్ ఉంటుంది. అది కరగాలంటే, కరిగించుకోవాలంటే మనకి సహనం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. సో అవన్నీ ఉంటేనే జరుగుతుంది అనమాట. అలా కాకుండా తగ్గట్లేదు, 5 రోజులు చూసినా తగ్గట్లేదు, సేమ్ డైటే చేస్తున్నాం, 10 రోజులు చూసినా తగ్గట్లేదు, ఇంకా 100 గ్రాములు 200 గ్రాములు పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయమ్మా. ఇంకా మన ప్రోగ్రామ్ విషయానికి వస్తే, ప్రోగ్రామ్ అంటే నేను ఇప్పుడు ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వడం ద్వారా ఓన్లీ ఆన్లైన్ క్లయింట్స్ మనకి 700 దాకా ఉన్నారు. ఈ 700 మందికి కూడా నేను ప్రతిరోజు చెప్పే మాట ఒక్కటే, బరువు తగ్గాలంటే మీరు చేయాల్సింది ఒకటి, రోజు మార్నింగ్ లేవగానే బరువు చెక్ చేసుకొని ఫోటో పెట్టండి అని. ఎందుకు పెట్టమంటానంటే మీరు ప్రతిరోజు తగ్గుతారని కాదు, అక్కడ దానికి ఏంటి అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు తెలుస్తుంది అని. అంతేగాని ప్రతిరోజు ఆశతో ఈరోజు తగ్గిపోతాం 6 కేజీ అలా అసలు మీరు ఫిక్స్ అవ్వకండి, పొద్దున్నే డిసప్పాయింట్ అవ్వకండి. ఒక్కొక్కసారి 10 రోజులు తగ్గకపోయినా సహనంగా ఓపిక్గా మీ పని మీరు చేసుకోండి, బ్రేక్ చేయకండి. మెయిన్ కావాల్సింది స్థిరత్వం అండి. ఎవరైతే కన్సిస్టెన్సీతో ఉంటారో, స్థిరంగా డైట్ చేస్తారో, డైట్ అనే కదా ఏ పనైనా స్థిరంగా ఎవరు చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో రోజు బరువు చెక్ చేసుకోండి తప్ప బరువు తగ్గాలని ఆశపడకండి. దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.